అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యన్న. అక్టోబర్ 10, 2024 తేదీన GOMS నెంబర్ 18 జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వివిధ అంశాలకు సంబంధించి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి అంటే వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాటిని సర్వే చేపట్టడం కోసం 10/10/2024 నాడు GOMS నెంబర్ 18 జారీ చేయడం జరిగింది. దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షన కమిటీ ఏర్పాటు చేశారు. అది 19/10/2024కు సంబంధించి ఆ తేదీన 19/10/2024న 122 క్యాబినెట్ A2/2024 ద్వారా మెమో ద్వారా సామాజిక, విద్య, రాజకీయ, ఆర్థిక అంటే సకల కుల జనగణన సకల అంశాలు దాంట్లో పొందుపరచడం కోసం ప్రస్తుత ఎవరైతే ఉన్నారో గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి, ఆహార పౌర సంబంధాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, సోదరిమణులారా, సర్వేకి సంబంధించిన ప్రణాళిక శాఖ నోడల్ విభాగాలను నియమించడం జరిగింది. సర్వే విధి విధానాలను అవగాహన చేయడం కోసం ఆ విధంగా ముందుకు పోవడం జరిగింది. ఇందుకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, బీహారు ఎట్లా జరిగింది, తమిళనాడులో బీహార్లో జరిగింది, దానికి సంబంధించి ఎట్లా జరిగింది అనేది సంబంధించి వాటికి క్షుణ్ణంగా అధ్యయనం చేసి జరిగింది. ఇది తెలంగాణకి సంబంధించి మనం తర్వాత కూడా అడుగుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం అడిగేది ఏంటంటే తమిళనాడు మోడల్ని అడుగుతూ ఉన్నాం. అది నేను చివరిలో చెప్తాను. అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చివరిలో అసలు దీని నెక్స్ట్ స్టెప్ ఏందో కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే పెద్దలారా, మిత్రులారా, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, సకల కుల జనగణన 2024 నివేదికకు సంబంధించి ఇంట్రడక్షన్ ఏమి చెప్తానంటే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయాలని చెప్పేసి ఫిబ్రవరి 4, 2024న నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి శాసనసభలో ఫిబ్రవరి 16, 2024న దాన్ని తీర్మానం చేయడం జరిగింది. దాన్ని యాస్టీస్గా మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో ఏమున్నది అనే దానికి సంబంధించి శాసనసభ సాక్షిగా వెనకబడిన తరగతుల షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మిగతా బడుగు బలహీన వర్గాలు, వివిధ సామాజిక వర్గాలు యొక్క విద్యా, రాజకీయ అవకాశాలు ప్రణాళికలు రూపొందించి దానికి ముందుకు తీసుకెళ్లడం కోసం తెలంగాణ మంత్రివర్గం 4వ తారీఖు నాడు ఫిబ్రవరి 4, 2024 తేదీన సిఫార్సు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ఉపాధి కుల సర్వే అంటే సకల కుల జనగణన చేయమని చెప్పేసి ఏకగ్రీవంగా దాన్ని తీర్మానం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సోదరులారా, సోదరిమణులారా, అంటే ప్రభుత్వం జారీ చేసినటువంటి ఇష్యూ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ లాంటి ఓసీలో నుండి బీసీలో కలుస్తున్నారు కాబట్టి ఇందులో ప్రధాన అంశంగా ప్రాధాన్యంగా ఉన్నదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇకైతే ఇందులో క్షేత్రస్థాయి సర్వేకి వచ్చినప్పుడు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి వివిధ రంగాలకు సంబంధించి సర్వే సెప్ ఏదైతే ఉందో SEEE-PC సర్వే 2024 నవంబర్ 6న హౌస్ లిస్టింగ్తో ప్రారంభమైంది. దానికి సంబంధించిన అంశాలు మొదటి దశలో హౌస్ లిస్టింగ్ నవంబర్ 6 నుంచి 8 దాకా 2024 నవంబర్ 6 నుంచి 8 దాకా 3 రోజుల పాటు చేశారు. దాని తర్వాత అసలైన సర్వే నవంబర్ 9 నుంచి 2024 దాకా గౌరవ తెలంగాణ గవర్నర్ గారితో ప్రారంభమైంది. అంటే సర్వేకి సంబంధించి సకల కుల జనగణనకు సంబంధించి నేను దీని ఎజెండా ఏమైందనేది మళ్ళీ నేను చివరిలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 6/11/2024 ప్రారంభమైనటువంటి సకల కుల జనగణన సర్వే 25/12/2024 నాడు పూర్తయింది. మొత్తం 50 రోజులు ఈ సర్వే జరిగినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చెప్పే లెక్కల ప్రకారం తెలంగాణ సర్వే చేసినటువంటి కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 66,99,602, అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు సంబంధించినప్పుడు 45,15,532 కుటుంబాలుగా తేల్చారు. మొత్తం సర్వే చేసినటువంటి కుటుంబాలు 1,12,15,134 కుటుంబాలు. మళ్ళీ చెప్తాను ఈ ఫిగరు, 1,12,15,134 కుటుంబాలని ఇక్కడ సర్వే చేయడం జరిగింది పెద్దలారా, మిత్రులారా. దాని తర్వాత హౌస్ లిస్టింగ్ చేసినటువంటి తర్వాత 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134 మందిని సర్వే చేశారు. ఇది సర్వే కవరేజ్ 100కి 96.9% ఉన్నది. అంటే సుమారుగా 3.1% ఈ సర్వేలో పాల్గొన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాలు మొత్తం కొన్ని డోర్ లాక్లు ఉంటాం, కొంతమంది వలసలు పాటు అన్ని సమస్యలు ఉన్నాయి. సో ఇందులో సర్వే చేయని కుటుంబాలు GHMCకి సంబంధించి మొత్తం ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల సంఖ్య మొత్తం కుటుంబాలేమో 1,15,71,457 కుటుంబాలు అయితే అందులో సర్వే చేసింది 1,15,71,457 కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ చెప్తాను, 1,15,71,457 కుటుంబాలకి 1,12,15,134 కుటుంబాలను సర్వే చేయడం జరిగింది. సో అంటే ఇది 100కి 96.9% సర్వే చేయడం జరిగింది. ఈ 96.9% సర్వే చేస్తే ఇందులో ఇతర కారణాల వల్ల సర్వేకి నోచుకున్నటువంటి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో
వాటికి సంబంధించి మొత్తం ఇంకా చేయాల్సినటువంటి కుటుంబాలు అంటే 3.1% అంటే 3,56,323 ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు ఉన్నాయి. అందులో జిహెచ్ఎంసీ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను ఇతర నగర ప్రాంతాల్లో ఈ సమస్య మీద కొట్టొచ్చినట్టు కనిపించింది. పెద్దలారా మిత్రులారా, ఇక డేటా ఎంట్రీకి సంబంధించి వచ్చినప్పుడు రాష్ట్రంలో డేటా ఎంట్రీ 20/11/2024 ప్రారంభమై 25/12/2024 నాడు పూర్తయింది. డేటా ఎంట్రీ పూర్తయిన 36 రోజులు అంటే డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి సంబంధించి 36 రోజులు పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. 2024 ఫిబ్రవరి 4న మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సర్వే అన్ని అంశాల్లో 1 సంవత్సరం లోపున విజయవంతంగా పూర్తి చేయబడింది చెప్పేసి పాలక ప్రభుత్వాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. దాని తర్వాత సర్వే నుండి లభించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ సర్వే ఫలితాలని ఎమ్యూనరేటర్ల ద్వారా స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడేట్టుగా మనకి సర్వే నివేదికలు తెలియజేస్తా ఉన్నాయి. ఆ సర్వే నమోదైన కుటుంబాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 3,50,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తంలో సామాజిక వర్గాల వారి సంఖ్య ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించి. అందులో ప్రధానంగా ఎస్సీలలో మొత్తం 61,84,319 మంది ఉన్నట్టుగా మనకి సర్వే అవుతుంది. ఇది మొత్తం రాష్ట్ర జనాభాలో 17.43% ఉంది. ఎస్సీల జనాభా మొత్తం ఎస్సీల జనాభా 17.43% ఉంది. సో ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభా 37,05,929 మంది ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ట్రైబ్స్ లంబాడి సామాజికం, ఆదివాసీ, గుండ్రు అందరూ కలుపుకుంటే ఎస్టీ మొత్తం కలిపితే 37,05,929 మంది ఉంటే ఇందులో 10.45% ఉన్నారు. ఎస్టీ జనాభా తెలంగాణ రాష్ట్రంలో 10.45%. ఇక బీసీ బ్యాక్వర్డ్ క్లాసు, బ్రిలియంట్ క్లాసు, బ్రైట్ క్లాస్ అని చెప్పుకుంటారు. ఈ బీసీలకు సంబంధించి ముస్లిం మైనారిటీలను విడదీశారు కావాలన్నా తర్వాత ఎట్లన్నా కానీ. ఇందులో ముస్లిం మైనారిటీలు అంటూ ఉంచండి మళ్ళీ చెప్తాను. బీసీలకు సంబంధించి 1,64,09,179 మంది మొత్తం ఉన్నారు. ఇది మొత్తం రాష్ట్ర జనాభాలో ముస్లిం బీసీలు మళ్ళీ అది ఉన్నారు, అది కూడా మళ్ళీ చెప్తాను. ఇది బీసీ జనాభా 1,64,09,179 మంది ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 100కి బీసీ జనాభా 46.25% ఉంది. ఇక ముస్లిం మైనారిటీల్లో మొత్తం 44 లక్షల ముస్లిం మైనారిటీల జనాభా 44,57,12 మంది ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో వీళ్ళు ముస్లిం మైనారిటీలు తెలంగాణ రాష్ట్రంలో 12.56% ఉన్నారు. ఇందులో ఇప్పటికే బీసీలకు సంబంధించి 46% ప్లస్ ముస్లిం మైనారిటీలు 10% కలుపుకుంటే మొత్తం 56% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. సో ఇది లెక్క. సో ఇందులో వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర స్టాక్ హోల్డర్స్ అనేక మందిని సర్వే షెడ్యూల్ రూపొందించిన దాంట్లో చేశారు. అందులో హౌస్ లిస్టింగ్ షెడ్యూలు, సర్వే షెడ్యూలు, ఎమ్యూనరేటర్ల మార్గదర్శకాలు అందులో ఇవ్వడం జరిగింది. సో సర్వే ఫారంలో సేకరించిన సమాచారం రకాలు సర్వే ఫారంలో మొత్తం 57 ప్రశ్నలు ఉండగా అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ఫీల్డ్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల అంశాలకు సంబంధించినటువంటి సమాచారం సేకరించబడినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సర్వే విధానం ప్రణాళిక సంబంధించినప్పుడు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 150 కుటుంబాలతో కూడా ఎమ్యూనరేషన్ బ్లాక్గా విభజించడం జరిగింది. తద్వారా 94,261 మంది ఎన్యూమరేషన్ బ్లాకులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ను ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లు పరీక్షించడానికి సూపర్వైజర్ని పెట్టడం జరిగింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష అంటే ఎన్యూమరేటర్లకు సంబంధించి 1,03,889 మంది సూపర్వైజర్లు అందరూ కలిపి ఉన్నట్టుగా మనకి ఈ సర్వేలో పాల్గొన్నట్టుగా వీళ్ళంతా మనకి అర్థమవుతోంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,03,889 మంది ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు అంటే టోటల్గా ఇందులో 1,00,000 మందికి పైగా ఫిగర్ కరెక్ట్గా చెప్పాలంటే 1,03,889 మంది సర్వేలో పాల్గొన్నారు. సో ఇందులో ముస్లిం మైనారిటీల్లో బీసీలకు సంబంధించి 35,76,580 మంది ఉండగా మొత్తం అందులో 10.08% ఉన్నారు. అంటే వాళ్ళు 46 బీసీలు, ముస్లిం బీసీలు 10.8% అంటే 56% దాటుతున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ముస్లిం మైనారిటీలో ఓసీలు ఉన్నటువంటి వాళ్ళు 8,80,424 మంది ఉన్నారు. మొత్తం 2.48% ఉన్నారు. ఇక ఓసీలకు సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఓసీలు 56,01,539 మంది ఉన్నారు. ఇందులో మొత్తం 15.79%గా మనకి లెక్కల ద్వారా అర్థమవుతా ఉన్నది. ఇది పరిస్థితి. తర్వాత ఓసీల్లో ముస్లిం మైనారిటీలు
ఓసీ ముస్లిం మైనారిటీలు 8,80,424 మంది ఉన్నారు. వీళ్ళు 2.48% ఉన్నారు, 2.48%గా ఉన్నారు. సో ముస్లిం మైనారిటీలు మినహా ఓసీలు 47,21,115 మంది ఉన్నారు. 47 లక్షల ముస్లిం మైనారిటీలను అట్లా పెడితే ఓసీలు తెలంగాణ రాష్ట్రంలో 47,21,115 మంది ఉన్నారు. ఇది మొత్తం 13.31% జనాభా ఉన్నది. సమగ్ర కుటుంబ సర్వే షెడ్యూల్డ్ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి విధి విధాన సంక్షేమానికి విధి విధానాలు రూపకల్పన చేయడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నారు. సో ఈ డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకతకి సంబంధించినటువంటి కేర్ ఆఫ్ అడ్రస్గా ఇది మనకి కనిపిస్తూ ఉంది. నేను 2014కు సంబంధించినటువంటి లెక్కలు కూడా మీ ముందుకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పెద్దలారా, మిత్రులారా, ఇది 2014కు సంబంధించినటువంటి డేటా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. 2014లో ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే పేరుతోని ఆనాటి అధికార పార్టీ ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సర్వే చేసింది. ఒక రోజులోనే సరే వారం రోజులే తిరిగారు, డోర్ లాక్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. మొత్తం ఆ రోజు తెలంగాణలో మొత్తం కుటుంబాల సంఖ్య 1,01,01గా కనపడుతుంది. 1,01 దీనిగా సర్వే సేకరించింది 91,38,000, డిక్లరేషన్ ఇచ్చింది 9,047. మొత్తం జనాభా జిల్లాల వారీగా 33 జిల్లాలకు సంబంధించి 3,73,12,992. సో మొత్తం జనాభా జిల్లాల వారీగా 3,73,12,992. సో ఓసీబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వారీగా కులాల వారీగా చూసినప్పుడు అంటే భారతదేశంలో సుమారుగా 5 నుంచి 7 వేల కులాలు ఉన్నాయి. దాన్ని భారత రాజ్యాంగం కానీ భారతీయ సమాజం ఓసీబీసీ, ఎస్సీ, ఎస్టీగా చూసింది. అటు ముస్లిం మైనారిటీలు అటు ఓసీలో అటు బీసీలో వస్తున్నారు కాబట్టి వాళ్ళతో సపరేట్ చెప్పట్లా. సో ఇందులో సరే 5 విభాగాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా 1,80,61,856. 1,80,61,856 మంది ఉంటే ఇది మొత్తం జనాభాలో 51.08%గా ఉంది. మళ్ళీ మైనారిటీలు కూడా బీసీ మైనారిటీలు ఉన్నారు, వీళ్ళని కలిపితే 56%గా ఉన్నట్టుగా మనకి లెక్కలు తెలుస్తుంది. దాంతోపాటు కొంతమంది ఉపకులాలను కూడా తర్వాత మళ్ళీ బీసీలను కలిపారు, ఓసీలో ఉన్న ఉపకులాలను. సో అది 56 నుంచి 60%కి వెళ్ళినట్టుగా తర్వాత మనం అనుకున్నాము. ఇప్పుడున్న లెక్కలు 2024 లెక్కలు దానికి భిన్నంగా ఉన్నాయి. అందుకోసం బీసీ సంఘాల లీడర్లు గొడవ చేస్తూ ఉన్నారు. సో 2024 లెక్కల ప్రకారం నేను కంటిన్యూ చేస్తున్నాను. దాంతోపాటు 2024లో ఓసీ జనాభా 78,12,858 మంది ఉన్నారు. ఇది రాష్ట్ర జనాభాలో 21.50% ఉన్నది. దాని తర్వాత ఎస్సీలకు సంబంధించినటువంటి జనాభా ఏదైతే ఉన్నదో వీళ్ళు 63,60,158 మంది ఉన్నారు. వీళ్ళు మొత్తం జనాభాలో 17.50% ఉన్నారు. ఇక ఎస్టీలకు సంబంధించిన జనాభా 2014కు సంబంధించింది. ఎస్టీలు 36,02,288 మంది ఉన్నారు. వీళ్ళు 9.91%గా ఉన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్ర జనాభాలో. ఇక మైనారిటీలకు సంబంధించినప్పుడు ఓవరాల్గా అందరూ కలిపితే 52,53,710 మంది. ఇందులో 14.46% జనాభా ఉన్నట్టు లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. సో ఇది మొత్తం 3,73,12,992. నేను మరింత సమాచారం నేను దీంట్లో కూడా డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఇందులో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తమిళనాడు మోడల్ భారతదేశానికి అప్లై అవుతుంది, అదే తెలంగాణ కూడా అప్లై అవుతుంది. బీసీలకు సంబంధించి ప్రధానంగా ఇదే. ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు వాళ్ళకి వస్తూ ఉన్నాయి. సో అందులో ఎస్సీ ఎస్టీలకు వచ్చినప్పుడు రావాల్సింది ఎవరికయ్యా అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తీసుకున్నారు బీసీలకు సంబంధించి. ఈ బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు మొత్తం వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టు పాత లెక్కల ప్రకారం అయితే 60% దాటుతూ ఉంది. 56% అయిన తర్వాతనే ఇంకా ఇతర కులాలను కలిపారు కాబట్టి 60% వస్తుంది. అది ఇప్పుడు బీసీ సంఘాలు గొడవ చేస్తున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆ లెక్కల ప్రకారం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో తీసిన లెక్కల ప్రకారం కూడా 56+56% ఆఫ్ పాపులేషన్ బీసీలు ఉన్నారు. సో అందుకోసం మా వాటా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకు అంత వాటా ఇవ్వండి అని ఈ బీసీ సమాజం అడుగుతా ఉంది. సో అందుకోసం నేనేమంటున్నానంటే బీసీలు ఎంతమంది ఉన్నారో అంత వాటా ఇవ్వమని అడుగుతూ ఉంది బీసీ సమాజం. ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారం వాళ్ళు సిస్టర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎస్సీ ఎస్టీలు బాగా వెనకబడి ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి, దాని మీద అభ్యంతరాలు లేవు. ఇప్పుడు బీసీలకు సంబంధించి మా వాటా మాకు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. సో బీసీలకు సంబంధించి పాత లెక్కల ప్రకారం చూసినప్పుడు 60%-65%గా ఉన్నది. ఈ కొత్త లెక్కల ప్రకారం చూసినప్పుడు కూడా 50% ఉన్నది. అంటే 50% అబోవ్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో అందుకోసం నేనేమంటున్నా అంటే 50% అబోవ్గా కనిపించినప్పుడు వీళ్ళని సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి వీళ్ళని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. బీసీల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి బీసీల అభివృద్ధిగా మనం చెప్పవచ్చు. తద్వారా బీసీ దేశవ్యాప్తంగా కూడా 100కి 52% మంది బీసీలు ఉన్నారు.
సో అందుకోసం వీళ్ళని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి, దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి మనం చెప్పుకోక తప్పదు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇందులో బీసీలను ఎలా అభివృద్ధి చేయాలనే దానికి వచ్చినప్పుడు 4 విభాగాలు మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఈ 4 విభాగాలకు సంబంధించి ఒకటేమో అడ్వాన్స్ బీసీలు, 2 అడ్వాన్స్ బీసీల్లో వీళ్ళు కూడా 100కి 30% కూడా డెవలప్ కాల, 70% మంది బ్యాక్వర్డ్నెస్ ఉన్నది. సో అందరినీ 100కు 100% అభివృద్ధి జరిగితేనే అది 100కు 100% అభివృద్ధి. ఎంబీసీలో చాకలి, మంగలి, వడ్ర ఇలాంటి సామాజిక కులాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి కూడా చేయాల్సింది. ఇక మూడోది అర్ధ సంచార జీవులు, వీళ్ళు కురంగోలలు, వీళ్ళంతా గొర్రెలు కాసుకుంటూనే ఉంటారు. మనకి ప్రాంతానికి సంబంధించి ఉత్తరాది నుంచి వచ్చారు వీళ్ళు గొర్రెలు కాసుకోవడానికి. కానీ సంవత్సరంలో 8 నెలలు అంటే మనం ఫ్యాన్ లేనిది కరెంట్ లేనిది ఉండలేము. సో చెమటలు పడతా ఉన్నాయి, ఫ్యాన్ బంద్ చేసి నేను వీడియో చేయాల్సి వస్తూ ఉంటాయి. సో అంటే అలాంటి పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాయి. అయితే వీళ్ళు అర్ధ సంచార జీవులు పాపం, వీళ్ళు గొర్రెలు కాసుకుంటూ ఉపాధి మార్గ బోధలు కాసుకుంటూ వీళ్ళు రకరకాల అర్ధ సంచార జీవులు ఉన్నారు. సంవత్సరంలో 6 నుంచి 8 నెలలు వాళ్ళు బయటనే జీవిస్తూ ఉంటారు. పాము గుర్చుకు తెలియదు, తేలి గుర్తుకు తెలియదు, చాలా ప్రమాదకరంగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళు అర్ధ సంచార జీవులు అని అన్నా. మూడవ. ఇక 4వది చివరిది సంచార బీసీలు. నేను చాలామంది బీసీలు ఇతర అర్ధ సంచార కులాలు చేసినప్పుడు వీళ్ళ పరిస్థితి ఈనాటికి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అందుకోసం మేము మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. మొదటి నుంచి చెప్పదలుచుకున్నది ఏంటంటే, సోదరులారా సోదరిమణులారా, ఈ 4 ఉపకులాలకి జనాభా దామాషా ప్రకారం ఇవ్వమంటున్నాం. 56% ఇవ్వండి. ఇక ముస్లిం మైనారిటీలకు సంబంధించిన డోసీలోనూ బీసీలు ఉన్నారు కాబట్టి అది వాళ్ళకి అప్లై అయ్యింది, ఇది వాళ్ళకి అప్లై అయ్యింది. సో ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఈ 4 ఉపకులాలకు సంబంధించి 4 ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జనాభా దామాషా ప్రకారం పంచమంటున్నాం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. తద్వారా మాత్రం అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికే ఇదేం కొత్త ఫార్ములా కాదు. విద్యా ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు పెట్టి అమలు చేస్తున్నారు. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇట్లా విభాగం చేసి చేస్తున్నారు. ఆ కులాలకు సంబంధించి విద్యా ఉద్యోగాలు అమలు చేస్తున్నారు. దాన్ని అమలు చేయమని చెప్పేసి చేస్తారు. ఒక మంగళ సమాజంలో జన్మించినటువంటి ముఖ్యమంత్రి భారతరత్న ఈ మధ్య బీజేపీ వాళ్ళు కూడా భారతరత్న ఇచ్చారు. కర్పూరి ఠాగూర్ దీన్ని స్టార్ట్ చేశారు. దేశంలో చాలా దేశాల్లో కులాలు లేవు, 200 దేశాలు ఉంటాయి, కానీ ఇండియాలో కులాలు ఉన్నాయి. అందుకోసం ఏమన్నారంటే ఉపకులాలకు ఉపయోగం జరిగేటట్టుగా ఉండాలని చెప్తున్నారు. సో అందుకోసమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించి వాళ్ళ వాటా వాళ్ళకి ఏమని అడుగుతా ఉన్నాం. సో తద్వారా ఉపయోగం జరుగుతుంది అనేది ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాం. సో విద్యా ఉద్యోగాల్లో ఇస్తున్నారు కాబట్టి అట్లనే విద్యా ఉద్యోగాలే కాదు, రాజ్యాధికారంలో కూడా అట్లనే ఏబిసిడి ఇవ్వటం వల్ల ఏబిసిడీల వారీగా ఏ కులానికి ఏబిసిడీలలో ఏ కులాల్లో ఏలో ఎంతమంది ఉంటే వాళ్ళకి ఎంబీసీలు, బీలో ఎంతమంది ఉంటే వాళ్ళు, సిలో ఉన్నోళ్ళు క్రిస్టియన్స్ బీసీసీకి వస్తూ ఉన్నారు, డీలో కొన్ని అడ్వాన్స్ బీసీకులు ఉన్నాయి. ఈలో ఆనాడు రాజశేఖర రెడ్డి 2%, 27లో 2% తీసి 20% చేశాడు బీసీలకి, ఆయన 2% ఇచ్చాడు. 4% బీసీలకి ఇచ్చాడు. అది 4% బీసీఈ పెట్టి ముస్లిం మైనారిటీలకి, ఇతర మైనారిటీలకి 4% రిజర్వేషన్ ఇచ్చాడు. ఇది పిక్చర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, అది కంటిన్యూ అవుతా ఉంది. సో అట్లనే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఉన్న దాంట్లో విజయమంటున్నాం. సో 56% ఉంటే 27% సరిపోవట్లేదు కాబట్టి 56% ఇవ్వమని అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ ఆ పార్టీ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో, కాబోయే ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది, వాళ్ళే 42% ఈ స్థానిక సంస్థలు ఇస్తామంటున్నారు. ఇవ్వమనే మనం చెప్తా ఉన్నాం. తద్వారా బీసీ ఉపకులాలకు ఎక్కువ ఉపయోగం జరుగుతుంది అనేది నేను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. మన నష్టం ఏం జరిగిందంటే, మనం ఇంత మలిదశ తెలంగాణ, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో బీసీలు ఉన్నారు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో బీసీలు ఉన్నారు. సో మలిదశ తెలంగాణ ఉద్యమం అది ఉవ్వెత్తున లేచిన సునామీ. అంత విప్లవాన్ని నేను చాలా చరిత్ర చదివాను, కానీ అంత విప్లవాన్ని నేను ఎక్కడా చూడలేదు. సో ఇదేదైతే ఉన్నదో అన్యాయం జరిగింది. 34% రిజర్వేషన్లు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేశాయి. సరే, కింద పడి మీద పడి అమలు చేశాయి. అంటే స్థానిక సంస్థల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ వార్డు మెంబర్లు, కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, వీళ్ళంతా అవకాశాలు ఉండేవి. సో 34% రిజర్వేషన్ని కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవటం వల్ల సుమారుగా 2000 సర్పంచ్ పోస్టులు పోయినాయి. అదేవిధంగా 2000 ఎంపీటీసీల పోస్టులు పోయినాయి. ఇంకా సుమారుగా ఇంకొక 3000 వార్డు మెంబర్లు, అది గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, అట్లా ఒక 3000 పోయినాయి. అంటే 2000 సర్పంచులు, 2000 ఎంపీటీసీలు, ఈ 4000, ఈ వార్డు మెంబర్లు ఒక 3000, సుమారుగా 7000 ఒక్కొక్క ఫేజ్లో నష్టపోయాం. అంటే 2 టర్ములు కలిపితే 2 ఏళ్ళు 14,000 ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల్లో బీసీ బిడ్డలు ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కాలేకపోయారు.
ఎట్లా చూసుకుంటే ఓసీబీసీ ఎస్సీ ఎస్టీలు వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి పోతుంది కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు, రాజ్యాంగంలో ఉంది కాబట్టి. ఉన్నటువంటి ఈ 7,000 కానివ్వండి, 2 టర్మ్స్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు సంబంధించి 2 టర్మ్స్ జరిగినాయి. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు 2 సార్లు స్థానిక సంస్థలన్నీ జరిగినాయి. గ్రామ పంచాయతీల, మున్సిపాలిటీ, కార్పొరేషన్ అట్లా ఉంచండి. అంటే ఒక టర్మ్కి 7,000 మంది ప్రజాప్రతినిధులు ఎన్ని కాకుండా అది ఓసీలకు అందని, రెండో టర్మ్ కూడా ఇంకొక 7,000 అంటే 14,000 మంది బీసీ బిడ్డలు ప్రజాప్రతినిధులు రాజ్యాధికారంలో రావడానికి ఆస్కారం లేకుండా పోయింది. అందుకోసం బీసీ సమాజం ఆ వర్గాల మీద కోపంగా ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు. సో అయితే ఇంకా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో తమిళనాడు మోడల్ని మనం అడుగుతా ఉన్నాం. సో తమిళనాడు మోడల్లో ఏమని చెప్తా ఉన్నారు, అడ్వాన్స్ బీసీలు అంటే అడ్వాన్స్ బీసీ, ఒకళ్ళు అడ్వాన్స్ బీసీలు, రెండోది ఎంబీసీలు, మోస్ట్ బ్రిలియంట్ క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్, తర్వాత సంచార బీసీలు, తర్వాత అంటే డిఎన్టీ, ఎస్ఎన్టీ అంటారు. దాని తర్వాత సంచార బీసీలు, వీళ్ళకి ప్రత్యేకంగా కార్పొరేషన్లు, ఫెడరేషన్లు అన్నీ పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది తెలియజేస్తున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా ముందుకు పోవడం ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. సో సంచార జాతులకు సంబంధించి వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జెడ్గా కార్పొరేషన్లో అవన్నీ పెట్టాల్సిన అవసరం ఉన్నది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 ఎమ్మెల్యే సీట్లు లేకపోతే కొన్ని పార్టీ ఎమ్మెల్సీ సీట్లతో మనం చేసేదే లేదు. ఇటు ఎమ్మెల్సీలు కానీ అటు రాజ్యసభ కానీ బీసీలకు అసలు అందనే అనట్లేదు. అంతా ఓసీలు కొట్టుకుపోతున్నారు. అనేక లెక్కలు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా మన సందర్భం వస్తే చెప్తాం. సో ఉన్నదల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీట్లకు సంబంధించి మనం అడుగుతా ఉన్నాం. వాటిలో రిజర్వేషన్ అడుగుతా ఉన్నాం బీసీలకి. తద్వారా ఈ జాతుల యొక్క ప్రతినిధులు అక్కడ ఉంటే వీళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. కనీసం వీళ్ళ సమస్యలు పార్లమెంట్లో గళమెత్తడానికి ఆస్కారం ఉంటుందనేది బీసీ సమాజం భావిస్తూ ఉంది. సో అందుకోసం తమిళనాడు మోడల్ని తెలంగాణలో అడుగుతా ఉన్నాం. 4 విభాగాలు చేసి ఈ 4 విభాగాలు కూడా ఈ 4 విభాగాలకు సంబంధించి కూడా ఈ 4 విభాగాల్లో జనాభా దామాష ప్రకారం విద్యా ఉద్యోగాలు ఎట్లయితే రిజర్వేషన్ ఉన్నాయో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇట్లా విద్యా ఉద్యోగాలు ఎట్లయితే రిజర్వేషన్స్ అమలు జరుగుతున్నాయో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ దాకా అమలు చేయాలి. సో సపోజ్ తెలంగాణలో 146 బీసీ కులాలు ఉంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పోను 68 ఉంటాయి. 68, 70 ఉన్నాయి అనుకుందాం. ఈజీగా ఉండటం కోసం 70 ఉన్నాయి అనుకుందాం. బీసీలకి పంచాల్సినటువంటి 146 బీసీ కులాలు ఉన్నప్పుడు మీరు ఎట్లా పంచుతారని అంటున్నారు. స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆ 70 మంది 70 ఉపకులాల నుంచి వస్తే 2-3 కులాలు అదనంగా తీసుకొని ఉన్నా కూడా మిగిలిన వాటికి సంబంధించి సుమారుగా 2 నుంచి 4 లక్షల పైగా పదవులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో వాటన్నిటిని మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పోస్టులన్నీ ఉన్నాయి కదా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, దానితో పాటుగా ఇవన్నీ పంచుతాం ఈ బీసీఏ, బీసీడీ వర్గీకరణ ప్రకారం. వాటితో పాటుగా మనం ఏం చేస్తామంటే నామినేటెడ్ పోస్టులు, దేవాదాయ, ధర్మాదాయ పోస్టులు, మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ కమిటీలు, సాగునీటి కమిటీలు, ఇట్లా విద్యా కమిటీలు, ఇట్లా ఏదైతే ఉన్నాయో ప్రభుత్వంలో వాళ్ళని భాగస్వామ్యం చేయటం, ఈ రాష్ట్రం నాది, ఈ దేశం నాది అనటం కోసం వాళ్ళని అన్ని విధాలుగా భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రమే కాదు, 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కూడా ఇది అమలు జరగాల్సిన అవసరం అయితే ఉన్నది. సో వీటితో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కార్పొరేట్లు, ఫెడరేషన్లు, నామినేటెడ్ పోస్టులు అనేక ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి పదవులతో పాటు పార్టీ పదవుల్లో కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ లాగా పెట్టి వాళ్ళని అందులో భాగస్వాములు చేసే ప్రయత్నం అయితే జరగాలి. ఆ విధంగా పోవటం వల్ల ఈ దేశం నాది అనే ఫీలింగ్ కలుగుతూ ఉంది. కానీ వందల వేల తరతరాలుగా, యుగయుగాలుగా పాలించేవాళ్ళు ఒకడు, పాలింపబడేవాళ్ళు ఒకరు ఉన్నారు. జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళు యొక్క అభిప్రాయాలు అక్కడికి వెళ్ళట్లేదు. సో డబ్బుల రాజకీయాలు ఎప్పుడు ఉంటాయని నేను భావించట్లా. ప్రస్తుతానికి ఉన్నాయి. ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటాడు అబ్రహం లింకన్. సో బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అండ్ ద పీపుల్ అంటారు. సో అందుకోసం నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకుని తాము నడుపుకునేది ప్రజాస్వామ్యం, మంది పరోక్ష ప్రజాస్వామ్యం. స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉన్నది. అందుకోసం నేను ఇక్కడ అనేది ఏంటంటే ప్రజలు ఎన్నుకున్నది మనం ఓటేస్తాము, లోకల్ ఎంపీని ఎన్నుకుంటాము, ఆ ఎంపీ ప్రధానమంత్రిని ఎన్నుకుంటాం, అంటే పరోక్షంగా మనం ప్రధానమంత్రిని మనం ఎన్నుకున్నట్టుగా. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నుకుంటుంది రాష్ట్రపతిని మనం ఎన్నుకున్నట్టుగా. అదేవిధంగా ముఖ్యమంత్రికి వచ్చేసరికి ఎమ్మెల్యేలకి మనం ఓటేస్తాం. ఓటేసినప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, అంటే పరోక్షంగా ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నట్లు లెక్క. మనం ఎన్నుకున్నట్టు ప్రజాప్రతినిధులు వాళ్ళు ఇది చేస్తారు. కాకపోతే వాళ్ళు రాజకీయ పార్టీల పేరు మీద ఉన్నారు. సో అయితే బీసీలకు సంబంధించి ఈనాటికి తెలంగాణ రాష్ట్రంలో 146 కులాలు ఉంటే సుమారుగా 80 కులాలు ఈ రోజుకి గ్రామ పంచాయతీ ఎంత, గ్రామ పంచాయతీ బిసాది ఎంత, 500 ఓట్లకు ఒక గ్రామ పంచాయతీ చేస్తే 10 వార్డులు ఉంటే 50లో 500 ఓట్లు, అంటే 50 ఓట్లు అంటే ఇద్దరు కంటెస్ట్ చేస్తే 25 ఓట్లు, 26 ఓట్లు, ఒకళ్ళు ఇద్దరు రాకపోతే 25 ఓట్లు, 24 ఓట్లు వచ్చినా గెలుస్తారు. 24 ఓట్లు ఎంత, 24 ఓట్ల బిసాది ఎంత, 25 ఓట్ల బిసాది ఎంత. కానీ ఈనాటికి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా
80 బీసీ ఉపకులాలు వార్డు నెంబర్ కాలేదు. మరి ఇదే అభివృద్ధి 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 80 కులాలు కనీసం వార్డు నెంబర్ కాలేదు. అందుకోసం మనం బీసీ విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్స్ ఎట్లా పెట్టారో ఇందులో కూడా రాజ్యాధికారంలో కూడా బీసీఏ బీసీడీ రిజర్వేషన్ పెట్టమని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. బీసీ సమాజం కూడా ఇట్లానే భావిస్తుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇట్లాంటి స్టెప్స్ తీసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సర్వరోగ కరోనా వ్యాక్సిన్ లాగా ఈ ఒక్కటే సర్వరోగ నివారణ కాదు. సో అందుకోసం బీసీలో సగభాగం ఉన్నటువంటి బీసీ అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి కాబట్టి, సగభాగం ఉన్నటువంటి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి కాబట్టి, ఈ రాష్ట్ర అభివృద్ధి బీసీల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి. ఇది కూడా దేశానికి వర్తించింది. ఈ దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి అని తెలియజేస్తాను. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో అందుకోసం సోదరులారా సోదరిమణులారా ఆ విధంగా మనం ముందుకు పోవటం వల్ల దేశాభివృద్ధికి బాటలు వేసిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా ముందుకు పోవాలి. సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, ముఖ్యంగా సంచార జాతులకి అర్ధ సంచార జాతులకి ఖచ్చితంగా ఫెడరేషన్లు పెట్టి ప్రత్యేకంగా వాళ్ళని విద్యా ఉద్యోగాలు అసలు పైలట్ ప్రాజెక్ట్ లాగా పెట్టి వాళ్ళని అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈనాటికి వాళ్ళు పెంపుడు కుక్కల కంటే దీనమైనటువంటి జీవితాలని మేము ఎరుగుతాము, విన్నాము, కన్నాము, చూసాము. వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి వాళ్ళని మెరుగైన బెటర్మెంట్ ప్రజల జీవితాల్లో వెలుగులంటానికి ప్రయత్నం చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కమ్మారెడ్లు ఓసీలుగా ఉన్నారు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి. మిగిలిన 29 రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కడున్నా బీసీలుగా ఉన్నారు. మేమే కమ్మారెడ్డికి వ్యతిరేకం కాదు. వాళ్ళకి ఏమంటున్నాం, ఇక్కడ మిగతా చోట్ల మా బీసీలోనే ఉన్నారు కదా, మాతో పాటు వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో అందుకోసం మేము ఈ దేశం మూలవాసులం, బీసీలో ఈ దేశ అభివృద్ధిలో భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా భవిష్యత్తులో కూడా మా చెమట చుక్కలు రక్తపు చుక్కలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే అంటున్నారు, ఆయన కూడా బీసీ బిడ్డ. సో ఆయన ఆర్ఎస్ఎస్తోని భావజాలంతో పనిచేస్తున్నానని బీసీ సమాజం అంటుంది. సో నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, బీసీ సమాజం అనేది. సో ఆయన ఉన్న టైంలోనైనా బీసీలకు ఏమైనా మేలు చేస్తారేమోనని చూద్దాం. సో ఇది పరిస్థితి. మహిళా రిజర్వేషన్ కూడా 33% రిజర్వేషన్ అంటే అందులో సగం ఏమంటున్నాం, దొరలపోయి దొరసాన్లు వస్తారు. అందుకోసం మహిళా 33% రిజర్వేషన్ కూడా బీసీల వాటా బీసీలకి ఇవ్వమని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ వైపుగా సమాజంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేయటమే నిజమైన అభివృద్ధి. ఏదో కొద్దిమంది చేసేసి పెట్టుబడిదారీ సమాజం లాగా, లేకపోతే క్యాపిటలిస్ట్ సమాజం, లేకపోతే సామ్రాజ్యవాదాలలాగా కొద్దిమంది పరిపాలన చేసి మిగతా వాళ్ళందరూ చేతులు ముందు పెట్టుకొని చేతులు విసుక్కుంటా మాకేం పని లేదా పని ఇప్పిండని అడ్డా మీద కూలీలా కాదు ఈ దేశ ప్రజలు బతకటం. ఈ దేశంలో మేము ఎందుకు పుట్టినారో అనుకోకూడదు. ఇది నా దేశం, ఇది మా దేశం అనుకోవాలి ఈ దేశ ప్రజలు. ఆ విధంగా అభివృద్ధి చెందించడానికి ప్రయత్నం చేయాలి. చాలా సింగపూర్ లాంటి దేశాల్లో ఆ దేశంలో మిగులు బడ్జెట్ ఉంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆ మిగులు బడ్జెట్ని అకౌంట్లో ఎంత వస్తే ఆ ప్రజల్ని నిష్పత్తిని తీసి వయోజనులందరికీ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ అకౌంట్లో వేయడం సాధ్యమైంది. సో మన దేశానికి సంబంధించి వచ్చే వాటాలనే 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉంటే వచ్చే వాటాలను ఎవరు, ఇంకొంతమంది ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఎవరు, కొంతమంది డబ్బులు ఉంటేనే ఇస్తారంటారు. భారత పార్లమెంట్లో కూడా పార్లమెంటరీ వ్యవస్థ మీద పెద్ద నాకేం భ్రమలు. 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు లోక్సభలో. అందులో 519 మంది 100 కోట్ల కంటే పైగా ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు, 100,000 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 543లో 519 మంది పోతే మిగిలినటువంటి మార్జిన్ ఉన్నటువంటి ఎంపీలు కూడా కోటేశ్వరులే. మామూలుగా 5 కోట్లు 10 కోట్ల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే బూర్జువా పార్లమెంటు సమాజంలో, భారతీయ సమాజంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో అందుకోసం ఓటుకి నోటుకు పోకుండా నీ ఓటు నీ తరపున, నీ సమస్యల తరపున ఎవరు పరిష్కరించగలుగుతారు దాన్ని మనన చేసుకొని భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టు అట్లా ఏదైతే ఉన్నదో నాయకుడు యొక్క అతని ఉన్నటువంటి విధి విధానాలకు సంబంధించి చేసి ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. మీ ఓటు అమ్ముకోవద్దు. మీ ఓటు మీరు రాజులాగా మీ ఓటు పోలింగ్ బూత్లోకి వెళ్ళి వేసుకొని రావాలి. సో మందుకో, బిర్యానీకో, నోటుకో, లేకపోతే ఫ్రిడ్జ్కో, టీవీకో, కూలర్కో, ఎల్ఈడీకో కొద్దిగా ఒక 200, 400, 1000 కుటుంబాలు ప్రవేశం చేసే 2 వీలరు లేకపోతే ఇంకా ఏ ఆటోలో కొనిస్తూ ఉన్నారు. సో పేదలైనప్పుడు మామూలు టైంలో కొనేయండి, దానికి ఇబ్బంది లేదులే. కానీ ఎన్నికల్లో జరిగేటువంటి సందర్భంలో ఆ అగ్రిమెంట్లు చేసుకొని దస్తావేజులు రాసుకొని ఆ డబ్బులు పంచే కార్యక్రమాలు, మందు పంచే కార్యక్రమాలు, మటన్ చికెన్లు పంచే కార్యక్రమాలు, లేకపోతే ఇతర కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అదంత మంచిది కాదు. సో అది స్వచ్ఛందంగా తనంతట తాను వచ్చి ఓటేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇవన్నీ చూడలేకనే ఇంకెప్పటికీ 30 కోట్ల మందికి పైగా ప్రజలు ఓట్లు వేయడానికి రావట్లేదు. ఈ దేశంలో సుమారుగా 90 కోట్ల మంది దాకా ఉన్నటువంటి భారతీయ సమాజంలో, అంటే 90 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇది అమెరికా ఓటర్లు, అదేవిధంగా ఆస్ట్రేలియా ఓటర్లు, యూరోప్ ఖండంలో 19 దేశాల పైగా ఉంటాయి. అంతమంది ఓటర్లు అన్ని దేశాలు, అంటే సుమారుగా 20 నుంచి 25 దేశాల యొక్క ఓటర్లు ఎంతమంది ఉన్నారు,
భారతదేశంలో అంతమంది ఉన్నారు కాబట్టి దీన్ని ఇది చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. బీసీలకు సంబంధించి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి, దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి అని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ.